బాగుందండి, అన్ని బాగున్నాయి, చాలా బాగుంది. అసలు బోరింగ్ లేదండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అసలు ఎక్కడ బోర్ ఉందండి. ఇంకా ఇంకా చూడాలను. నేను మళ్ళా రేపు వస్తాను, మళ్ళా చూస్తాను. సూపర్. అతను ఇలా తీస్తే మాత్రం ఇంకా ఇంకా ఎదుగుతాడు. అలా ఈ సినిమా లాగా ఇంకా తీస్తే మాత్రం ఇంకా ఎదుగుతాడు. ఫైటింగ్స్ బాగున్నాయండి, సాంగ్స్, ఫైటింగ్స్, సెంటిమెంట్ ఇంకా హైలైట్ గా ఉంది. సూపర్. ఫైటింగ్స్ చాలా బాగున్నాయి. అతను వచ్చి చంపడము, చెయ్యి మీద అక్కడ నెత్తి మీద పెట్టి అలాగే పొడవడము, అసలు మైండ్ బ్లోయింగ్ అండి. బాగుందండి, చాలా బాగుంది. వైఫ్ క్యారెక్టర్ బాగానే ఉంది, తన ఈ క్యారెక్టర్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. సూపర్, చాలా బాగుంది. అంజలి అంటే తన పేరు డైలాగ్స్ సూపర్ గా ఉన్నాయి. వేసే క్యారెక్టర్ చెప్తున్నాను కదండి, వైఫ్ క్యారెక్టర్ బాగుంది, వేసే క్యారెక్టర్ బాగుంది. ఇంకా వైఫ్ కన్నా వేసే బాగుంది. ఎందుకంటే మనకు సరిగ్గా పేర్లు అయితే తెలియదు, చెప్పరైతే చెప్తారు. ఇలా అయితే చెప్తాను, అలా అయితే చెప్పలేదు. సూపర్ అండి, 100కి 100% మాత్రం కంపల్సరీ ఇవ్వచ్చు. కత్తి కట్టే విధానం అంటే ఏంది, కత్తి కడితే ఏం చేస్తారు, ఎవరి మీద కత్తి కడితే వాడు సచ్చే వరకు ఎలా పోరాడతారు, వాడిని సావగొట్టే వరకు అని చెప్పేసి దీనిలో న్యాచురల్ గా చూపించారు భయ్య. చాలా బాగా అనిపించేసింది నిజంగా. గోదావరి ఆ పరిసర ప్రాంతాలు, ఇసుక, గోదావరి జలాలు పారుతున్న సీన్లు, అక్కడ అడవి ప్రాంతం చాలా బాగా చూపించారు. బీజం హైలైట్ అనిపించింది. ఈ గతంలో సినిమాలో చూసుకుంటే ఇందులో విశ్వక్ పాత్ర చాలా బాగా అనిపించింది, నేచురల్ గా చేసినట్టు అనిపించింది. ఒక పాత్రలో ఒక పాటలో మంచం ఎక్కేటప్పుడు కొంచెం హెవీగా ఉన్నాడేమో ఫీలింగ్ కలిగింది. అంటే కొంచెం పర్సనాలిటీ తగ్గించుకుంటే బాగుండేదని. కానీ ఒకప్పటి గతంలో సినిమాలు ఎన్టీఆర్, బాలయ్య బాబు సినిమాలు లావుగా ఉండి వాళ్ళు ఎంత బాగా డాన్స్ చేసేవాళ్ళో వాళ్ళు గుర్తొచ్చారనమాట మన విశ్వక్ సేన్ చూస్తుంటే. సో తగ్గాల్సిన పని లేదు, ఎక్కడ ఎవడు ఏమన్నా కానీ పట్టించుకోవాల్సిన పని లేదు. విశ్వక్ నీ పాత్రలో నువ్వు వదిలిపోయినావు, మంచిగా సూట్ అయినావు, సెట్ చేసుకుంటూ వెళ్ళిపో. అలాగే రంగస్థలం సినిమాలో రంగమ్మత్తకి ఎంత మంచి పేరు వచ్చిందో ఆమె పాత్రకి, ఈ సినిమాలో అంజలి పాత్ర అంత సపోర్టివ్ గా ఉంది. అంత క్యారెక్టర్ చాలా బాగా మలిచారు. అంజలి పాత్ర అంత అద్భుతంగా చేసింది. ఆమె ఒక వేష పాత్ర చేసినా కానీ సూపర్ గా సూట్ అయింది భయ్య, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషన్ కానీ, మన రాధిక ఎంట్రీ, డీజే టిల్లు రవర్ ఉంది కదా ఫస్ట్ పార్ట్ లో ఉన్న ఆమె లవ్ ఉన్నది హీరోయిన్ గా, చాలా బాగా అనిపించింది. ఎమోషన్ కొంచెం ఫ్యామిలీ సెంటిమెంట్ తో కొట్టేసింది. ఎండింగ్ లో క్లైమాక్స్ అయితే అదిరిపోతుంది, విశ్వక్ సేన్ కూతురు వచ్చేస్తుంది. సూపర్ అనిపించేస్తుంది భయ్య, నాకైతే చాలా బాగా నచ్చింది. నిజంగా చెప్తున్నా, ఎదవలు సన్నాసులే, సినిమా బాగలేదు, లావైండు, బలిసిపోయిండు, వాళ్ళు కనపడుతున్నారు. అరే ఒక ఎన్టీఆర్ బాలకృష్ణ కనపడారంటే అర్థం చేసుకోండి, విశ్వక్ సేన్ లో వాళ్ళు కనపడారంటే అర్థం చేసుకోండి. వాళ్ళని ఇమిటేషన్ చేస్తలేడు. ఈయన పాత్ర లావుగా ఉండటం వల్ల, క్యారెక్టర్ లావుగా ఉండటం వల్ల వాళ్ళు గుర్తొస్తుంటే వాళ్ళని కూడా టచ్ చేయగలిగాడు యాక్టింగ్ లో. అంటే విశ్వక్ సేన్ ఎదిగినట్టే కదా. సో బ్రహ్మాండమైన ఊబిబడి బీజం చాలా బాగా అనిపించింది, నాకైతే సినిమా నచ్చింది. గోదావరి ఆ ఏషాలు భాషలు బాగా అనిపించినాయి, కత్తి కట్టే విధానం చూపించారు, న్యాచురాలిటీ గా దేవతల సన్నివేశాలు చూపించారు. అవి నచ్చే వాళ్ళు చూడండి. విశ్వక్ పాత్ర ఏ పాత్రలోనైనా ఒదిగిపోగలడు. తెలంగాణ యాసలో భాషలో ఎలా ఒదిగిపోయాడో ఈ సినిమాలో విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిగా అలా ఒదిగిపోయాడు. నెక్స్ట్ గ్యాంగ్స్ ఆఫ్ అస్సాము, గ్యాంగ్స్ ఆఫ్ బీహార్ ఇటువంటి టైప్లు కూడా వస్తాయంటున్నారు. సో దాంట్లో కూడా కొంచెం క్రిమినాలిటీని టచ్ చేస్తూ, రక్తపాతం చూపిస్తూ, అలాగే నేచురాలిటీ అక్కడ భక్తి దేవతలు చూపిస్తేనే సక్సెస్ అవుతారు. లేదు నార్మల్ గా కొట్టుకుంటూ వెళ్ళిపోతామంటే దెబ్బ పడుతుంది. ఖచ్చితంగా భక్తి చూపించాలి, భయం చూపించాలి, రక్తపాతం కూడా ఉంచాలి, అలాగే ఎమోషనల్ డ్రామా కూడా ఉండాలి. రెండు ఎమ్మెల్యే క్యారెక్టర్ల మధ్య, గ్రూపుల మధ్య జరిగే సన్నివేశాలు అద్భుతంగా అనిపించింది. మస్తుంది మూవీ. విశ్వక్ సేన్ ఖచ్చితంగా విజయ విహార యాత్ర కొనసాగిస్తున్నాడు. ఈ మేనరిజం అయితే ఖతర్నాక్ అనిపించింది భయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి మూవీ పడ్డది, చూడండి. యా గైస్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అయితే మాత్రం పెచ్చగా ఉందన్నమాట. సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కృష్ణ చైతన్య గారి డైరెక్షన్ అయితే మాత్రం, విశ్వక్ సేన్ గారు డీల్ చేసిన విధానం చూస్తే నిజంగా మనకి జైలాకు సినిమాలో ఎన్టీఆర్ గారు విలన్ రోల్ గుర్తొస్తే అంత క్రూరంగా నటించారు. అంత మొత్తం డైలాగ్ డెలివరీ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ అంతా టోటల్ మొత్తం మేకర్ విశ్వక్ సేన్. అలాగే మనకు అంజలి గారి క్యారెక్టర్ అయితే మాత్రం రమ్యకృష్ణ గారు గుర్తొస్తారు, అంత బాగా యాక్ట్ చేశారు. అంత క్యారెక్టర్ కూడా అంతే పవర్ఫుల్ గా ఉంది ఆవిడది. ఇంకా స్నేహ శెట్టి గారు ప్రతి సినిమాలో మోసం చేస్తారు, బట్ ఈ సినిమాలో మోసపోయారు. మేము దానికి చాలా హర్ట్ అయ్యాం అన్నమాట. బట్ సినిమాలో అయితే మాత్రం చాలా బాగుంది వాళ్ళ ముగ్గురు క్యారెక్టర్ కూడా. ఇంకా మనకి డైరెక్షన్ విషయం, టెక్నిక్స్ విషయానికి వస్తే స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగుంది. ప్రతి 10 నిమిషాలకి మనకు ఒక ఎలివేషన్, ఒక గూస్ బంప్ సీన్స్ వస్తాయన్నమాట. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గ్యాంగ్స్ వెళ్తే పెచ్చగా ఎంజాయ్ చేస్తారు, విజిల్ చేస్తూ గూస్ బంప్ సీన్స్ తో. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సినిమాలో ప్రతి ఫ్రేమ్ లో కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. ఆ ఫ్రేమ్ కి అంత అవసరం లేకపోయినా సరే చాలా అంటే చాలా ప్రాణం పెట్టడానికి వచ్చి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి అంత బాగుంది.
ఇంకా ఇంటర్వెల్ ముందు ఫైట్ అయితే మాత్రం గూజ్ బంప్స్ అన్నమాట, గూజ్ బంప్స్ అన్నమాట. అంత బాగుంటుంది. ఎలివేషన్, ఆ క్రోత్మన్ యాక్టింగ్, నిజంగా ఆ డైరెక్షన్ కూడా చాలా చాలా బాగుంటుంది. బట్ సెకండ్ హాఫ్ ఆ మాస్ వన్ తక్కువ కాస్త మనకి ఫ్యామిలీ పరంగా ఎమోషనల్ గా కొంచెం వెళ్ళిపోతుంటది. బట్ బోర్ అయితే కొట్టదు, కానీ మంచి బాగుంది సినిమా. ఎక్కడ మనకి బోర్ కొట్టకుండా ఫస్ట్ హాఫ్ అంతా మనకి యానిమల్ రేంజ్ లో మనకి ఎలివేషన్ గూజ్ బంప్ సీన్స్ ఉంటాయి. బట్ సెకండ్ హాఫ్ ఫ్యామిలీ పరంగా వెళ్ళిపోతుంటది. బట్ సెకండ్ హాఫ్ బోర్ కొట్టలేదు. ఫస్ట్ హాఫ్ అయితే పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ చూసిన ఎవరికైనా సరే సినిమా ఇండస్ట్రీ ఇట్లా అనిపిస్తుంది, అంత బాగుంటది ఫస్ట్ హాఫ్. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటికి ఏంటంటే ఓకే బ్లాక్ బస్టర్ కొట్టిన విశ్వక్సేన్కి ఒక మంచి సినిమా పట్టదని ఒక మంచి ఫీల్స్ అయితే బయటకు వస్తామన్నా. అంత బాగుంది. ప్రతి ఒక్కరు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్యాంగ్స్ తో వెళ్ళండి. చాలా యూత్ అయితే మాత్రం గ్యాంగ్స్ వెళ్తే పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంది, యాక్టింగ్ అయితే మాత్రం పిచ్చిగా ఇంకా పిచ్చి కుక్కలా నడిచారు అనమాట. అంత బాగుంది. సో ఓవరాల్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ద బ్లాక్ బస్టర్ మూవీ గ్యాంగ్స్ అనేది తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ యావరేజ్ అనిపించండి. ఓవరాల్ గా సినిమా అయితే బాగుంది. ఫస్ట్ మరో జూనియర్ ఎన్టీఆర్ అబ్బా. మీరు నువ్వు ఎన్టీఆర్ ఫ్యాన్ కదా, మరో జూనియర్ ఎన్టీఆర్ లాగా నాకు అనిపించింది. చాలా సీన్స్ నిజంగా ఓపెన్ గా చెప్తున్నా, ఇలాంటి ఫైట్స్ జూనియర్ ఎన్టీఆర్ కి పడాలి, బేబస్తంగా ఉంటాయి. నాకు ఆ సినిమా చాలా సీన్స్ చూసేటప్పుడు మనోని ఊహించుకున్నా. నాకు ఆంధ్రవాడ, నెక్స్ట్ సింహాద్రిలో అంటే సింహాద్రి మనం చూసేటప్పుడు కొత్తగా ఫస్ట్ టైం ఎలాగైతే మాస్ ఫీలింగ్ వచ్చిందో అలాంటి ఫీలింగ్ మాత్రం ఈ సినిమాలో విశ్వజయనం చూస్తే మాత్రం నాకు అనిపించింది. అది ఆ ఫైట్స్, అలాంటి ఫైట్ చూసేటప్పుడే నాకు ఎందుకో ఆ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మైండ్ లోకి వచ్చాడు. సినిమా బిఫోర్ విశ్వసేన సినిమాలకి దీనికి చూస్తే చాలా తేడా ఉంది. చాలా బాగుంది. ఎవరు డైరెక్టర్ అని నేను బుక్ మై షోలో చూసేటప్పుడు మ్యూజిక్ సింగర్ అనుకుంటా. సో ఎంత బాగా తీసాడు అంటే నేను అనుకున్నాను. చాలా బాగా తీసాడు. నిజంగా చెప్తున్నా, ఎగ్జామ్స్ తర్వాత ఎలక్షన్ తర్వాత ఒక ఓవర్ మాస సినిమా అబ్బా. విశ్వసేన్ని ఇంకొక అంటే మరో జూనియర్ ఎన్టీఆర్ అని చెప్తున్నా నేను. నాకు అంత బాగా నచ్చింది. సాంగ్ కూడా బాగుంది. అన్నింటికి మించి ఆర్ఆర్ మాత్రం సీన్స్ తగ్గట్టు ఎలివేషన్ చేశారు. అవి మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అక్కడ ఉంది సినిమా, సెకండ్ హాఫ్ ఇలాగ అయ్యింది. సో ఓవరాల్ గా సినిమా అయితే బాగుంది. సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ లాగానే ఉంటే ఈ రోజు ఇంకో థియేటర్లు అన్ని మిగతా సినిమాలు అన్ని సర్దుకుని వెళ్ళిపోవాలి. ఈ సినిమా ఇంకో 2 వారాలకు ఆగాల్సిన పని లేదు. అంజలి క్యారెక్టర్ ఇప్పుడు వరకు చేసిన సినిమాలో కంటే ది బెస్ట్ క్యారెక్టర్. చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ ఇది. కొన్ని సినిమాల్లో ఏంటంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ పెద్దగా ఉన్నట్టు ఉంటది, ఏది సరిపోదేమో అని అనిపిస్తుంది. కానీ ఇందులో చేసిన క్యారెక్టర్ మాత్రం చాలా హైలైట్ అనిపించింది. నాకు ఏం లేదబ్బా, ఒక్కటే ఇసుక మాఫియా ఉంది మనం అనుకుంటామే తప్ప ఈ ఫలానా పార్టీకి నోటీస్ చేసి తీసేదని మాత్రం ఎక్కడ అనిపించదు. సో ఎలాంటి పొలిటికల్ పార్టీలు కూడా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మా కోసమే తీసారు కావాలని మీరు అనుకోవాల్సిన పని కూడా లేదు. పొలిటికల్ గా ఎక్కడేం టచ్ చేయలేదు. చాలా బాగుంది, నీట్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగున్నాయి. సాంగ్స్ అయితే ఇంకో లెవెల్లో తీసుకెళ్లేదు. నేహా శెట్టి గారు ఈ క్యారెక్టర్ వైజ్ కానీ కాదంటే తన గ్లామర్ కూడా చాలా ప్లస్ అయింది ఈ సినిమాకి. అలాగే విశ్వసేన అన్నది గతంలో చూసుకుంటే ప్రతి సినిమా కంటే ఈ సినిమాలో మాస్ లుక్ లా మేనరిజం కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఒకటైతే చెప్పొచ్చు భయ్యా, నిజంగా మా మధ్యతరగతి ఒక వ్యక్తి అనేది ఎమ్మెల్యే అవ్వాలంటే ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. ఒకవేళ ఎమ్మెల్యే అడిగి అయినా కూడా తర్వాతకి ఎలాంటి స్ట్రగుల్స్ ఎదుర్కొంటారు రాజకీయ పరంగా అనేది మాత్రం ఒక మంచి చక్కటి మెసేజ్ ఇచ్చారు. అలాగే సెకండ్ హాఫ్ కోసాలకే ఓన్లీ రాజకీయ పరంగా చూపించారు. ఫస్ట్ హాఫ్ కోసాలకి ఏంటంటే లవ్ ట్రాక్ కానీ, అలాగే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కానీ, రాజకీయం కానీ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ కోసాలకే టోటల్ రాజకీయం అనమాట. అలాగే ఆ రాజకీయానికి తగ్గట్టుగా ఐటమ్ సాంగ్ ఒకటైతే హైలైట్ క్లిక్ అయింది భయ్యా. సూపర్, అసలు మొత్తము దాని సాంగ్ కూడా చాలా బాగుంది. అంటే నాకు తెలిసి ఒక మంచి సినిమా, ఒక చక్కటి సినిమా, హ్యాపీగా చూసుకోవచ్చు. సూపర్ అన్న సినిమా, చాలా బాగుంది. అంటే ఒక మాస్కా దాస్ నిజంగా ప్రతి ఒక్కరి క్యారెక్టర్, నిజంగా అంజలి గారి క్యారెక్టరే కానీ, సాయి కుమార్ హీరో ఫాదర్ క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్ అయినా కూడా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ప్రొడక్షన్ హౌస్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఐటమ్ సాంగ్ అయితే బాగా, అంటే యూత్ చాలా మంది కూర్చోడు చాలా ఎంజాయ్ చేశారు. అసలు మొత్తము తిప్పు సాంగ్ ఓవరాల్ సూపర్ అన్న సాంగ్ అయితే. డైలాగ్ ఉంటుంది, ఆ టైగర్ అన్న డైలాగ్ మాత్రం మీసం తిప్పి డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగ్ మాత్రం హైలైట్. నేహా శెట్టి, అంజలి గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ చూపించారు. పల్లెటూరు వాతావరణం, గోదావరి సర్కిల్ లో ఒక ఊరు మధ్యలో ఉన్న పల్లెటూరు, ఆ వాతావరణం బాగా తీసుకెళ్లే విధానం బాగుంది. ఓల్డ్ స్టైల్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉండేది దాన్ని తీసుకెళ్లే విధానం కూడా కొత్తగా చూపించారు. కత్తి కడితే చనిపోతారన్నట్టుగా ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ మాత్రం బాగా చూపించారు. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది భయ్య, కంపల్సరీ వెళ్ళి చూడండి. విశ్వసేన అన్న బెస్ట్ ఆఫ్ మూవీ అనుకోవచ్చు. ఆ మాస్ లుక్ లో విశ్వసేనానికి బ్లాక్ బస్టర్ మూవీ అని నేను అనుకున్నాను. మూవీ అయితే బాగుంది భయ్య, కంపల్సరీ వెళ్ళి చూడండి. ఎక్సలెంట్ అనిపిస్తుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చూడడం జరిగిందన్న, బాగుంది సినిమా. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చూడడం జరిగింది. సినిమా బాగుంది. ఎంత బాగుందంటే
గోదావరి ఎంత వినసొంపుకుంటుందో సినిమా అంత అద్భుతంగా ఉంటుంది. ఒక గోదావరి అబ్బాయికే చెప్తున్నాను. సినిమా స్టోరీ ఏంటంటే ఒక 30 సంవత్సరాల క్రితం, అంటే మేము పుట్టక ముందు కత్తి కట్టేవారు. మాకు తెలుసు ఆ సంగతి. నేను గోదావరి అబ్బాయిని కాబట్టి నాకు తెలుసు. ఒక రాయలసీమలో ఫ్యాక్షన్స్ ఎలా ఉంటుందో దాని నుంచి మాకు ఉండేది. కానీ ఆ కత్తి కట్టడం ఎప్పుడైతే ఆపేశారో ప్రశాంతమైన వాతావరణం వచ్చింది మాకు. అదే సినిమా కాన్సెప్ట్. విశ్వక్సేన్ ఈ సినిమా విశ్వక్సేన్ తప్ప ఎవరికి సెట్ అవుతుంది. ఎందుకంటే ఆ బాడీ స్ట్రెచ్చింగ్, ఆ స్లాగ్, ఆ లైట్ బాయిలెట్, రింగ్ లేలు, గోదావరి అబ్బాయి కూడా వచ్చిన లక్షణాలు అన్ని కూడా అందులోనే బాగుంది. సినిమా ప్రతి ఒక్కరు నచ్చుతుంది. విశ్వక్సేన్ ఫ్యాన్స్ గా కాకుండా, బాలయ్య ఫ్యాన్స్ గా కాకుండా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాకుండా ప్రతి ఒక్క ఫ్యాన్ కి నచ్చే సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. అందరూ చూడండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎలివేషన్స్, ఎక్స్పెషల్ ఫైట్స్, బాలయ్య బాబుని మించి ఉన్నాయి ఫైట్స్ ఇందులో. చాలా బాగుంది. అందరూ చూడండి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 5కి 3 అయితే వస్తుంది. కొంచెం ఫస్ట్ హాఫ్ లాగా సినిమా ఉంటే అవుట్ ఆఫ్ 4 ఇవ్వచ్చు 5. సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయింది కాబట్టి 3 ఇస్తున్నాం. ఒకటే మాట, ప్రతి ఒక్క సినిమా లవర్ సినిమాను చూస్తాడు. సీన్ ఈ సినిమాలో ఇరగదీసిండు అన్న విశ్వక్సేన్ అలా చెప్పాలని ఒకటి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ఎలా చేసిండు, మన విశ్వక్సేన్ కూడా మనకు అలానే అనిపించింది. డిఫరెంట్ గా ఉన్నాడు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. ఎక్కడ ఘోరం లేదు. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ హిట్ అంటే సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్. ఎందుకంటే హీరోయిన్ మన RX100 హీరోయిన్ చూసినా ఎట్లా ఉంది. ఇచ్చి పడేసింది. హీరోయిన్లు ఎంత మంది ఉన్నారు సినిమాలో? ఎవరెవరు? మన RX100 హీరోయిన్ ఉందా? నేహా శెట్టి ఉంది, అంజలి ఉంది. ఒకరి పేరు రాధిక ఈ సినిమాలో, ఇంకొకరి పేరు చెప్పండి. నువ్వు చెప్పు. నువ్వు చెప్తే బాగుంటది. నువ్వు చెప్పతే సినిమా హిట్ కాబట్టి ఏం చెప్పడానికి రాదు. నీకు చెప్పావు ఆ సినిమా. నువ్వు సినిమాలో వాళ్ళు ఏంటంటో తెలుసా, విశ్వక్సేన్ చూసుకుంటావు నువ్వు సినిమాలో. అందుకంటే అంత యాక్టింగ్ చేసిండు సూపర్. ఇంకో ఈ ఎండెట్లా కొడుతుంది. ఈ ఎండకి ఒక ఐస్ క్రీమ్ తీసుకొని సినిమాలో కూర్చుంటే ఎంత కూల్ అవుతావో దానికంటే డబల్ కూల్ అయిపోతుంది. మామూలుగా అంటే మామూలుగా లేదు. మంచోడు అనుకుంటే ఫస్ట్ హాఫ్ లో చెడ్డోడు, సెకండ్ హాఫ్ లో మంచోడు. అంతే. అంజలి క్యారెక్టర్ మామూలుగా అంటే మామూలు దుమ్ము లేపేసింది. ఆమెని తగ్గకుండా నేహా శెట్టి క్యారెక్టర్ చేసింది. ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఎందుకంటే సినిమాని మంచిగా తీసిండు. 10 రోజుల నుంచి సింగిల్ థియేటర్లు, మూతపడ్డ థియేటర్లను కాపాడడానికి ఒక దేవుడు వచ్చిండు. గుడి మూసుకపోతే ఆ గుడిని దేవుడు ఎట్లా తెరుస్తారో అట్లా తెరిచిండు థియేటర్లను. ఈ సినిమా దాని గురించి అది ఒకటే మాట చెప్పగలుగుతా నేను. ఇంతకు ముందు ఒకటే మాట చెప్పినా, ఇప్పుడు ఒక మాట చెప్పినా. 500 కోట్లు పక్కా. థ్యాంక్ యూ. ఈ సినిమా 500 కోట్లు దాటి వర్కౌట్ అయినట్టు. స్లాంగ్ బాగా మాట్లాడాడు. సీన్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి. ఓవరాల్ గా న్యాయం చేశాడు అనుకుంటున్నాను సినిమా. బాగుంది. హీరోయిన్ కన్నా గీత అదే అంజలి బాగుంది. బాగున్నాయి. సాంగ్స్ బాగున్నాయి. ఫైట్స్ డైలాగ్ నేను ఇలా చదువుకోలే. మనకు తెలిసిందల్లా మన మీదకి ఎవరైనా వస్తే వాడి మీద పడిపోవడం.